భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున మంచి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలి? అందరికీ ఉద్యోగం రావాలి, అందరికీ రావాలి, అందరూ ఉద్యోగం చేస్తూనే ఉండాలి. ఉద్యోగం పురుష లక్షణం. ఆడవాళ్ళ సంగతి ఎలా ఉన్నా ముందు పురుషుడు ప్రతి ఒక్కడికి చివరికి ఏదో ఒక పని ఉండాలి. అంటే ఉన్నది సంతోషంగా చేయగలగాలి, అది స్థిరంగా ఉండాలి. స్థిరత్వంలో మనకు ఎటువంటి బాధలు రాకూడదు. కాబట్టి చాలామంది డిగ్రీ చదువుతారు కానీ 10th క్లాస్కి సరిపడా ఉద్యోగం చేస్తాడు. వాడు దశ బాగుంటే 10th చదివి డిగ్రీ చదివిన వాడికన్నా గొప్ప ఉద్యోగం చేస్తాడు. ఏమో ఏ రకంగా ఎప్పుడు ఏమవుతుందో గ్రహ ప్రభావం. కాబట్టి మనకి మంచి ఉద్యోగం రావాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు చదువుకుని ఉండి మీకు అన్నీ బాగుండి చివరిదాకా వచ్చిన ఉద్యోగం అయ్యో పోయింది అనుకుంటున్నప్పుడు కానీ, లేదా ఏదైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనకి నెలలు గడిచిపోతున్నా, చదువున్నా ప్రతిభ ఉన్నా ఉద్యోగం రావడం లేదు అంటే ఏం చేయాలి అంటే, మనం ఉద్యోగం రావాలన్నా ఏం చేయాలన్నా మనకి గురుబలం అనేది కావాలి. గురుబలం పెరగాలి అంటే గురువారం నాడు దక్షిణామూర్తిని కానీ, అదేవిధంగా రాఘవేంద్ర స్వామిని కానీ, హయగ్రీవ స్వామిని కానీ, దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే మనకి ఎటువంటివి కార్యాలను కూడా మనకి జరుగుతాయి. కాబట్టి గురువారం నాడు దత్తాత్రేయుడిని ఆరాధించడం, రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం, దక్షిణామూర్తిని ఆరాధించాలి. నవగ్రహాల్లో గురువారం నాడు గురుగ్రహాన్ని ఆరాధించాలి. గురుబలం పెరిగితేనే ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే. మీ గురుబలం తక్కువగా ఉందండి అంటారు. గురుబలం బాగుంటే, గురుడు బాగుంటే ఏదైనా బాగుంటుంది. అంటే మిగిలిన గ్రహాలు కూడా అనుకూలించాలి. కానీ కొంతలో కొంత ఈ ఒక్క అడుగు ముందుకు వేయాలంటే గురుబలం కావాలి. కాబట్టి అటువంటి గురుబలం మనకి కావాలి అంటే, మంచి ఉద్యోగం రావాలి అంటే గురువారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ గురుగ్రహం దగ్గర ఒక 3 గుప్పెళ్ళు అంటే ఇలా తీసుకుని 3 సార్లు శనగలు వేసి పసుపు రంగు వస్త్రాన్ని ఆ గురుడికి సమర్పించి అక్కడ ఒక 16 సార్లు ప్రదక్షిణ చేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి శనగపప్పు పసుపు రంగు వస్త్రంలో పోసి యథాశక్తి లోభత్వం చూపకుండా దక్షిణతో దానం చేయడం. మీకు అవకాశం ఉంటే పసుపు రంగుది మంచి పంచి కండువా పట్టుకెళ్ళి ఇవ్వడం. అదేవిధంగా గోమాతకి ఈ యొక్క శనగలు నానబెట్టాలన్నమాట. బుధవారం నాడు రాత్రి నీళ్ళల్లో పోసి గురువారం నాడు ఉదయాన్నే గుడికి వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఆ గుడి దగ్గర గురుగ్రహాన్ని పూజ అయిపోయాక అక్కడ శనగపప్పు దానం చేయడం. బుధవారం నాడు రాత్రి నానబెట్టిన శనగలు గురువారం ఉదయాన్నే పట్టుకెళ్ళి ఆవుకు పెట్టడం మంచిది. అంటే సర్వదేవతా స్వరూపం గోవు. కాబట్టి ఈ గురుడితో పాటు గోమాత యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా గోమాతకి సేవ చేసుకున్నా కూడా చాలా వరకు గ్రహ దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు ఉద్యోగం గురించి, ఉద్యోగం రావాలి అంటే ప్రతిరోజు కూడా మీ ఇంటిలో ఎవరైతే ఉద్యోగం రావాలి అనుకుంటున్నారో వాళ్ళు 2 మట్టి ప్రమిదలు తీసుకోండి. తీసుకుని నువ్వుల నూనె కూడా పోయొచ్చు. నువ్వుల నూనె, ఒక ఆముదం, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఈ 3 సమానంగా పోసి 3 ఒత్తులు కలిపి ఒకదాని కింద వేసి ఆ యొక్క దేవుడు మందిరంలో ఎదురుగా తూర్పు వైపున ఒక చిన్న వరిపిండి లాంటిది పెట్టి దాని మీద కొద్దిగా కుంకుమ వేసి అప్పుడు దాని మీద ఆ ప్రమిద పెట్టండి. 3 ఒత్తులు కలిపింది ఆ ప్రమిద అక్కడ పెట్టి అది దీపారాధన వెలిగించండి. ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 3 వేసి ఈ 3 కలిపినటువంటి ఆ ఒత్తును వెలిగించి మీ ఇష్టదైవాన్ని స్మరించుకుని, కులదైవాన్ని స్మరించుకుని, అదేవిధంగా ఓం వషట్కారాయ నమః, ఓం వషట్కారాయ నమః, ఓం వషట్కారాయ నమః ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు ప్రతిరోజు కూడా 41 రోజులు దీక్షగా చేయండి. మీ ప్రయత్నాలు చేస్తూ ఈ మంత్రశక్తి తోడైతే మీకు కోరుకున్న చోట కోరుకున్న ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా మీ మానవ ప్రయత్నం చేస్తూ మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించి ఈ 41 రోజుల్లో ఎన్ని గురువారాలు వస్తే
అన్ని గురువారాలు కూడా మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 16 సార్లు ప్రదక్షిణ చేసి గురుగ్రహం దగ్గర శనగలు వేసి పసుపు రంగు వస్త్రం వేసి కొన్ని శనగలు గోమాతకి దానాగా సమర్పించి ఇలా దైవసేవ గోసేవ చేస్తూ మీ ప్రయత్నం మీరు చేయండి. మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినటువంటి దీపం ఉదయం పూట మీ ఇంట్లో దేవుడి మందిరంలో వెలిగించండి. లేకపోతే మీ యొక్క సింహద్వారం ఉంటుంది బయటకు వచ్చేది, గుమ్మానికి ఎదురుగా కుడివైపున ఈ యొక్క ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ 3 కలిపి ఒక ప్రమిదలో పోసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఈ దీపాన్ని వెలిగించి దేవుడి మందిరంలో కానీ అయితే బయట గుమ్మం ముందర కానీ పెట్టండి. ఈ యొక్క దీపాన్ని వెలిగించి గురువారం గురుగ్రహానికి యథాశక్తిగా పూజ జరిపించుకుని మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించి ఓం వషట్కారాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. మరిన్ని వివరాల కోసం పురోహితుల్ని మమ్మల్ని సంప్రదించి మీ జాతకం చూపించుకుని మరిన్ని పరిహారాలు తెలుసుకుని ఉద్యోగాన్ని సంపాదించండి. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ పరిహారాలు పాటించి మంచి ఉద్యోగాన్ని పొందాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.